చెప్తున్నాడు. అంటే 8 సంవత్సరాల పిల్లవాడు అనుకుంటున్నాడు అంటే ఈ పిల్లవాడికి ఈశ్వరుడు సాక్షాత్కారం అవుతామో లేకపోతే ఈశ్వరుడు వరం ఇస్తాడో ఇవన్నీ కూడా తెలియదు. వచ్చాడు కాశీకి, అంతే. తల్లిదండ్రులు వదిలించుకోవాలనుకున్నాడు, వచ్చాడు. ఈ కాశీకి వచ్చిన ఆ పిల్లవాడు కాశీలో ఈ యొక్క ఆనందవనంలో మరణము కూడా ఒక గొప్ప వరం, గొప్ప ఉత్సవం. ఇది ఈ యొక్క ఆత్మకు చివరి గతి అనేటువంటి భ్రమ కలుగుతుంది ఆ పిల్లవాడికి. వారణాసి యందు మరణించిన వారికి సమస్త కర్మ బీజాలు గ్రహింపబడతాయి. చూడండి, ఆ పిల్లవాడికి కాశీ వచ్చిందంటే ఆ 8 సంవత్సరాల పిల్లవాడికి కర్మ బీజాలు ఏమైనా ఉంటే నాకంటూ ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాడు నన్ను ఎంతో అల్లారుముద్దుగా ప్రేమగా చూసుకుంటారు, మా తండ్రి గారు కొన్ని ఆస్తిపాస్తులు ఏర్పరిచారు, మా ఊళ్ళో కొంతమంది నానేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను ప్రేమ, వాళ్ళందరూ నన్ను ఇష్టపడుతున్నారు. ఇవన్నీ ఆ పిల్లవాడికి బంగారాలుగా ఉన్నాయి. ఇవన్నీ బంధనాలు ఉన్న ఆ పిల్లవాడికి ఏమనుకుంటాడంటే కాశీకి వచ్చాక, ఈ కాశీ యందు ఒకవేళ నేను మరణించాననుకోండి, ఈ మరణించిన తర్వాత ఈ బంధనాలని కర్మబీజాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ మహాశ్మశానంలో దహనమైపోతాయి, దగ్ధమైపోతాయి. పిల్లవాడు అంటే అవి ఉన్నాయనుకోండి, మన కోరిక అవుతుంది, అవి పోయాయి.